ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి వందనాలు. ఈ పగటి వేళ దేవుని యొక్క సన్నిధిలో ఉపవాసముతో గడిపి తీరడానికి దేవుడు మనకిచ్చిన భాగ్య ఆయుష్ను బట్టి దేవునికి స్తోత్రం. ఎందరో కూడా ఆరోగ్యం ఉండి కూడా ఆరోగ్యాన్ని వాడలేని పద్ధతిలో ఉన్నప్పుడు దేవుడు మనకి ఆరోగ్యం ఇచ్చి దానిని దేవుని కొరకు ఉపయోగించి తీరడానుకున్న కృప దేవుడు మనకు అందించినందుకు దేవునికి స్తోత్రం. ఆరోగ్యము దేవుడు ఇచ్చినది, సామర్థ్యము శక్తి దేవుడు ఇచ్చినది. అది వాడాల్సింది దేవుని కొరకు మాత్రమే. ఆయన కొరకు వాడగలిగి తీరితే దానికి ఉన్న ఫలాన్ని దేవుడు మనకి ఖచ్చితంగా సునిశ్చితం చెందే సమయాన్ని అప్పగించుకుని ఇచ్చి తీరుతారు. దేవుడు మనల్ని కూడా దీవించును గాక. ఈ పగటి వేళ దేవుని వాక్య ధ్యాన నిమిత్తం ద్వితీయోపదేశకాండం 20వ అధ్యాయం దాని 4వ వచనాన్ని మనం చదువుకుందాం. ద్వితీయోపదేశకాండం 20వ అధ్యాయం దాని 4వ వచనం. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ రాయబడిన వాక్య భాగంలో మనం సేవించిన దేవునికి ఉన్న గొప్పతనం గురించి రాయబడినట్టుగా మనకే కనబడుతున్నది. యుద్ధం చేయగలిగే దేవుని యొక్క బిడ్డల కొరకు యుద్ధం చేసేది మనుషులు కాదు, కానీ దేవుడే స్వయాన ఏం చేసి తీరేది, యుద్ధం చేయడానికి ప్రయత్నం చేసేది. అందుకే దేవుని యొక్క బిడ్డలుగా మనం చేయాల్సిన పని, మనం దేవునికి గణపరించడానికి ప్రారంభిస్తే చాలు, దేవుడు మన కొరకు ఏం చేయగలిగి తీరేది, యుద్ధం చేయగలిగి తీరేది. ఈ కాలంలో ఉన్న దేవుని యొక్క బిడ్డలు ఎలా తయారైపోయారంటే, దేవునికి యుద్ధం చేయడానికి అవకాశం ఇవ్వకుండా వారు వ్యక్తి పరంగా ఏం చేస్తున్నారు, యుద్ధం చేయడానికి ఉన్న ప్రయత్నం చేసి తీరుతున్నారు. మాటల ద్వారా, ప్రవర్తనల ద్వారా ఏదేదో యుద్ధాలు సాధించేస్తున్నారు అనుకోండి. కానీ ఒక విషయం వారు మర్చిపోతున్నారు, దాని వలన వారికి దొరికిన కృపావరం వారు పోగొడుతున్నారు. రెండోది, వారికి దొరికిన రక్షణను వారు పోగొడుతున్నారు. మూడోదిగా, దేవుడు వారికి ఇచ్చిన ఉచిత కృపను వారు వదిలేస్తున్నారు. నాతో లేరు అనుకుంటాను. చాలా మంది దేవుని యొక్క బిడ్డలకు ఈ యొక్క పద్ధతి అలవాటు అయిపోయింది. దేవుని కృపను, దేవుడిచ్చిన కృపావరాలను, దేవుడిచ్చిన ఆత్మీయ రక్షణను ఏం చేసేది, కోల్పోబెట్టేసేంతటిగా వారి యుద్ధం మారిపోయి తీరినాయి. అందుకే దేవుని యొక్క బిడ్డలకు దొరికిన ఒక భాగ్యం, ఈ 3 భాగ్యం ఏంటిది, దేవుని కృప పొందడం భాగ్యం. రెండోదిగా, దేవుడిచ్చిన రక్షణ పొందుకోవడం భాగ్యం. మూడోదిగా, దేవుడిచ్చిన కృపావరాలు మనకి దొరికిన భాగ్యం. అది నీ పిచ్చి పనుల ద్వారా ఏం చెయ్యకూడదు, దానిని పోగొట్టుకోకూడదు. ఈ మూడిటికి ఒక వ్యత్యాసం ఉంది. ఈ మూడిటికి ఒక తేడా ఉంది. ఏంటో తెలుసా? రక్షణ పొందినది అందరికీ కనబడతాయి, కృపావరాలు పొందినది అందరికీ కనబడతాయి, కృప పొందినది అందరికీ కనబడతాయి. ఇది పోయింది అనుకో, ఎప్పటికీ కనబడదు. నీకు కనబడేటట్టుగా ఉంటుంది, నువ్వు నటించాడు. అర్థం కాలేదు. కృప పోయింది అనుకో, ఏ 4 నివాసాలు తగిలించేసి ఏదేదో చెప్పేస్తాం. సరే, కృప కాదు, నివాసులు కృపావరం గురించి, లేకపోతే ఏదేదో తగిలించేసి. అందుకే దొంగ అద్భుతాలు, దొంగ సాక్ష్యాలు, దొంగ విధానాలన్నీ ఎక్కడికి వచ్చేసాయి, సంఘం లోపలికి వచ్చేసాయి. అది వచ్చినప్పుడు అర్థమయ్యేది, కానీ అది పోయినసరికి ఏం చేయదు. అది పోయిన దానిని రుజువుపరిచి తీరడానికి దేవుని బిడ్డలు అధిక పరిశ్రమం చేస్తున్నారు. రక్షణ పొందేది కూడా అలాగే. రక్షణ పొందేటప్పుడు నీ ఆరాధనకు వచ్చిన తీవ్రత, నువ్వు దేవుని కొరకు స్వార్థ చేసేప్పుడు అప్పుడు అంత తీవ్రత ఉండేది. అది కోల్పోయింది అనుకో, మిగతా అంత నాటకమే. ఫుల్ యాక్టింగ్, ఫుల్ అంటే ఫుల్ యాక్టింగ్. ఏం పోయింది? రక్షణ పోయింది. ఆడ రక్షణలో నుంచి ఎప్పుడో పడిపోయాడు. మరి ఆడికి రక్షణతో ఏ రీతి కలిగి మొత్తం యాక్టింగ్, చప్పట్ల కొట్టిన దగ్గర నుంచి కానుకలు ఇచ్చేంత వరకు మొత్తం యాక్టింగ్. ఉన్నారో లేదో నాకు తెలియదు. మూడోదిగా, దేవుడు మనకిచ్చిన ఉచిత కృప, అది పొందుకున్న మనం, దేవుడిచ్చినది, దానిని ఏం చేసుకు తీరాలి, సద్వినియోగపడాలి. అది వచ్చినది తెలుస్తుంది, పోయినది. దురాత్మ కూడా ఒకటిలో ఎంటర్ అయ్యేది కనబడదు, పోయేది కనబడదు. అదే వాటికి వీటికి ఉన్న తేడా. అందుకే నేను చెప్పి రావడానుకున్న ఉద్దేశం, దేవుడు ఇచ్చిన దానిని ఏం చెయ్యకూడదు, పోగొట్టకూడదు. బలుపు ఉంది,
ఏ ఆత్మీయత నేను పోగొట్టు, నీ ఇష్టం. పోగొట్టిన దానిని తిరిగి సంపాదించుకు తీరడానికి నీ ఆయుష్ కూడా సరిపోదు. అందుకే ఆ యుద్ధం కాదు మన యుద్ధం. అందుకే నేను దేవుని బిడ్డలకి ప్రోత్సహించి చెప్పేది, నీ కృప పోకుండా జాగ్రత్త పరచుకో, నీ రక్షణ పోకుండా జాగ్రత్త వహించేసుకో. నీకు దొరికిన కృపావరాలు పోకుండా ఏం చేసుకు తీరాలి, దానిని ఉపయోగించి తీరడానికి ఏం చేయాలి, దేవునికి మహిమ పరిచి తీరాలి, దేవునికి ఆరాధన చేసి తీరాలి, దేవునితో మంచి అనుబంధం ప్రారంభించుకు తీరాలి. హల్లెలూయా. ఒకడు నన్ను తిట్టడానికి వచ్చి నేను సైలెంట్ గా ఉండేది దేనికో తెలుసా? కృప పోకూడదని, రక్షణ పోకూడదని, మూడోదిగా కృపావరణ నాలో నుంచి పోకూడదని అన్న తీవ్ర భయం గుండె లోపలికి వచ్చింది. కాబట్టి నేను సైలెంట్ గా మోగదేవతలాగా, పనికిరాని దద్దమ్మలాగా సైలెంట్ గా ఉంది. నాకు కొట్టడం తెలుసు, నాకు పంచులు ఇవ్వడం తెలుసు, నాకు వాడిని మట్టిలో పాతి పెట్టడం తెలుసు, నాకు వాడిని తిట్టడం, అదేం చెయ్యట్లేదు. కారణం తెలుసు, దీనికి నేను భయపడతాను. ఒకసారి దొరికిన కృప, ఒకసారి దొరికిన దేవుని కృపావరం, ఒకసారి దేవుడు నాకు ఇచ్చిన ఆత్మిక అనుబంధం, వాటిని తెగగొట్టడానికి నేనేం కాదు అర్హుడు. అది నాలోంచి పోకూడదు. అక్కడే దేవునికి స్తోత్రం చెప్పేది ఆరాధన స్టార్ట్ అయ్యేది. ఎందుకు మనం స్తోత్రం చెప్తున్నాం? కొందరు అనుకున్నది హల్లెలూయా చెప్పడం దేనికి తెలియదు. అరే బాబు, నువ్వు తెలుసుకో దేనికి హల్లెలూయా చెప్తున్నాం, ఎందుకు వందనాలు చెప్తున్నావు, ఎందుకు ఆరాధన దేనికి చేస్తున్నావు. అది చేయలేదు అనుకో, అది కానీ ఏదో నువ్వు చేస్తావు. వాక్యం వినేటప్పుడు దేవునికి మహిమ పరిచే దేనికి అంటే అక్కడ ఆ పని చేయలేదు అనుకో, అక్కడ ఇంకేదో పనిని ఏం చేస్తావు. మనం స్తుతించేది, చప్పట్లు కొట్టేది, ఆరాధన చేసేది మహిమ కృప ఉంది అన్నదానుకున్న రుజువు. అందుకే పరలోకం సెలవు, పరలోకంలో దేవదూత సైన్యం గాన ప్రతి గానం పరిశుద్ధుడు 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 అని పలికేటప్పుడు వారు పలికేదేంటో తెలుసా? దేవుని యొక్క పరిశుద్ధతను పలికి వారి అనుభవాన్ని వాళ్ళు ఏం చేస్తున్నారు, పెదవుల ద్వారా వర్ణించుకొని చెప్పడం వలన ఏమైతే దేవాలయం ఒక పునాదులు కదిలిపోతుంది. దేవాలయం లోపల దేవుని యొక్క ప్రత్యక్షత కలిగే పరిశుద్ధాత్మకు ఆ సాన్నిధ్యత దిగి అలా చెయ్యి ఉండబట్టి నేను కృపలో ఉన్నాను, నేను రక్షణలో ఉన్నాను, నేను కృపావరం నేను పొందుకున్న ఆ కృపకు నేనేం చేస్తున్నాను, ఘనత ఇప్పించుకు తీరుతున్నాను. హల్లెలూయా. ఇలా దేవునికి మహిమ కలిగే తీరాలి, ఇలా దేవునికి ఘనత కలిగే తీరాలి. అలాగైతే నువ్వు యుద్ధం చేయాల్సిన అవసరం లేదు. దేవుడు నీ యుద్ధాన్ని ఏం చేసేది ఈజీగా, నువ్వేం చెయ్యకుండా, నీ ప్రయత్నం ఏమి లేకుండా ఆయన నీ యుద్ధానికి లేదు. నేను మొనగాడిని మగాడిని నేను చేసుకో. ఈ మూడిట్లో కోల్పోతావు, రక్షణ కోల్పోతావు, కృపావరం కోల్పోతావు, దేవుని కృప కోల్పోయి తీరుతావు. హల్లెలూయా. మనం పరిచర్యకి వెళ్ళినప్పుడు పరిచర్యలో మనల్ని కొడుతున్నారు, తిడుతున్నారు, వేదన నేను ఎల్లకుండా ఆగిపోయి కనబడుతు కృపకున్న శ్రేష్టతను అర్థమయ్యేసరికి నేను దెబ్బలు కాసిన ప్రాణం పోయినా పర్వాలేదు, కానీ ఆడికి కృప దొరికి తీరాలి, ఆయన రక్షింపబడి తీరాలి, ఆయన కృపావరం పొంది తీరాలి అన్న ఆతృత ప్రాణానికి మించిపోయింది. తెలుసు సువార్తకి ఎంత కూడతారని, అయినా కూడా వెళ్తున్నాం దేనికి తెలుసా? నాకు దొరికిన కృప నాలో నుంచి పోకూడదు, వాళ్ళలో నుంచి కూడా పోకూడదు. వాడు పొందలేదంటే పొందే తీరాలి. ఒకవేళ పొందాడో మనకు పోగొట్టుకో, మళ్ళీ పొందుకు తీరాలి. స్వార్థ చేసి మరి అందరిది ఒక వ్యాపారం కింద దగ్గర. అందుకే కొత్త ట్రెండ్లో స్వార్థమ్మలు వచ్చాయి. ఈ స్వార్థ చేయదు, ఇల్లు సంతాలు తిరగడానికి వెళ్ళేది. ఆ బియ్యము ఆడితో అక్కడికాయ, ఆడి దోసకాయ, నీకు ఇంకే పనే పాట లేదా, దాని కూడా అడుక్కోవడానికి వెళ్ళిపోవడం బెస్ట్. స్వార్థ పేరు మీద అనుకున్నాను. నువ్వు స్వార్థ అంటే స్వార్థ చెప్పే తీరా, స్వార్థ చెప్పే ఇంటికి కాదు, వినలేని ఇళ్లలోకి వెళ్తుంది. వారిని స్వార్థమ్మ అని చెప్పి. హలో, సువార్థికులు ఏం చేయాలి? ఎక్కడ స్వార్థ అందలేదు వెతికి
తీరాలి. అర్థం చేసి ప్రార్థన ద్వారా ఎతికి కనిపెట్టాలి, ప్రజల ద్వారా ఎతికి తీరాలి, అక్కడ ఉన్న సంఘాల ద్వారా వెతికి తీరాలి. దాని ద్వారా తర్వాత ఏం చేయాలి? అక్కడ వాటిని ఇప్పించుకు తీరగలి. అందుకే నేను చెప్పి రావడానికి ఉద్దేశం ఇదే. ఘనత దేవునికి ఇచ్చి తీరగలిగితే యుద్ధం దేవునికి, యుద్ధానికి ఉన్న విజయం దేవుడిచ్చి తీరేది. అందుకే దయచేసి నువ్వు వ్యక్తిపరంగా యుద్ధం చేసుకుని ఏదో పోగొట్టేస్తావు అనుకోమాక. అన్ని పోగొట్టేస్తావు, ఏమీ నువ్వేం చేయలేవు, సాధించి తీరలేవు. అందుకే ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు ప్రత్యేకంగా చెప్పుతున్న మాట, యుద్ధం నాది, నేనే చేసి తీరే, నీవు మాత్రం నా తోడుగా ఉంటే చాలు, నన్ను ఘనత పరిచేస్తే మాత్రం చాలు, నాతో కలిసి ఉంటే చాలు, మిగతా పనులు నేనేం చేసి తీరది చేసేసే కొనేది. హల్లెలూయా. నిర్గమాకాండం 14వ అధ్యాయం 4వ వచనం చదివేటప్పుడు చెప్పుచున్న మాట మీరు చూడండి. 14వ అధ్యాయం 4వ వచనం. అయితే నేను ఫరో హృదయమును కఠినపరచెదను, అతడు వారిని 14వ వచనం, 14వ అధ్యాయం 14వ వచనం. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును. ఆమేన్. మీరు ఊరకే ఉండవలెను. ప్రైజ్ ది లార్డ్. ఇశ్రాయేల్ ప్రజల సమక్షతలో ఏమైతే ఒక ఎర్ర సముద్రం విపరీతంగా ప్రవహించి వచ్చిన సందర్భములో వెనకాతలో ఏమొచ్చి తీరుతుంది? ఫరో తన సైన్యం వారిని వెంబడించుకొచ్చిన ఒక చర్యలో 2 అవతల పక్కలు ఏముండి ఇసుక రేణులను ఏ పక్క పరిగెట్టెళ్ళలేరు. ముందుకు పరిగెట్టెళ్ళి తీరితే సముద్రం ముంచుకొని తినేస్తాది. సముద్రం లోపల ఉన్న మొసలను తినేస్తాయి, సముద్రం లోపల ఉన్న చేపలు తినేస్తాయి, సముద్రం లోపల ఉన్న కెరటలు తినేస్తాయి, సముద్రం లోపలకి అడుగులోకి ఏమైతే తీరొచ్చు, దిగి దిగిపోయి తీరొచ్చు. 2 పక్కలున్న ఆ అరణ్యానికి పరిగెట్టేవనుకో ఎండ దెబ్బ కాసి నువ్వేమైతే చచ్చిపోయి వెనక్క పరిగెట్టేవనుకో ఫరో తన సైన్యం నిన్ను ఏం చేసి తీరొచ్చు, అక్కడే చంపే తీరొచ్చు. ఇలాంటి ఒక సందర్భంలో నువ్వు ఏం యుద్ధం చేసేది? ఇరికిస్తే దేవుడు ఎలాగ ఇరికించేది? 4 పక్కన ఒకటి ఇరికించేసాం అనుకో, ఆడిని గుప్పట్లో వచ్చినట్లకే. హల్లెలూయా. దేవుని పెట్టిన కూడా ఇలాంటి పిచ్చి ప్రయోగాలు మొదలెట్టేశారు. విశ్వాసాన్ని గిరికిలో పెట్టడానికి ఏం చేస్తున్నాడు? బద్దలు కొడతారు, దేవుడు బద్దలు కొడతారు. ఒక కాపరి ఒక విశ్వాసిని ఏం చేయలేదు, ఇరికించుకొని ఉంచలేదు. ఒక విశ్వాసి ఇంకొక విశ్వాసిని ఇరికించు, వారికి స్వేచ్ఛ ఉంది, వారిని దేవుడు పశువుగా ఎంచలే. అనుకుంటా ఇరికించగలిగిన బాధ్యత దేవునిది, ఇరికించేసే పద్ధతి దేవునిది. ఆయన పనిని సక్రియంగా చేసే తీరుతారు. అందుకే నేను చెప్పి రావడానికి 4 పక్క వీరికి సమస్య, ఇంకొక పక్కే మిగిలింది పైకి చూడడమే తప్ప ఇంకొక ఆశ్రయం వారికి లేదు. అలాంటి ఒక సందర్భంలో పైనుంచి వారికి చెప్పుచ్చిన మాటలేంటో తెలుసా? భయపడకుడి, ఊరికే నిలబడండి. మీరు చెప్పండి, అలాంటి ఒక సిచ్యువేషన్ లో కాలు ఊగకుండా ఉంటుందా? చేతులు కాళ్ళు కదలకుండా ఉంటాయా? తిట్టుకోవడానికి మనసు రాకుండా ఉంటాయి. కానీ దేవుడు అక్కడ చెప్పుతున్న మాట ఏంటో తెలుసా? ఊరకనే ఉండుడే, వీరి సమాధానముతో ఉండగలిగి తీరితే మౌనం. ఒక విషయం అర్థం, కృప దొరకాల సైలెన్స్. ఆరాధనలో సైలెన్స్ అనలేదు నేను, కొన్ని విషయాలకి స్పందించకుండా మౌనం పాడి. అందుకే కదా పాస్వర్గా మేము ఎన్ని పిచ్చి పనులు విశ్వాసం చేసినా తిరిగి ఏం చేయట్లేదు, అడగట్లేదు. మేము అడిగి వేస్ట్, మనం సైలెంట్గా ఉన్నాం అనుకో, దేవుడు అడగాల్సింది అడుగుతాడు. అదే కాదు. నాకు కథ ఒకటి గుర్తుకు వస్తుంది. ఒక కుర్రోడికి చేతికి ఏం చేశారు, కొన్ని పశువులను మేకలు ఇచ్చారు. మేకలు ఇచ్చేసి దీన్ని మేపుకోరా నాయన అని చెప్పి వీడు మేపేసుకున్నాడు. తర్వాత వీడికి ఒక పద్ధతి వచ్చింది. ఏంటో తెలుసా? కాస్త మోసం చేద్దాం. ఏం చేశాడు తెలుసా? ఈ మందలాన్ని కాసుకుని రాత్రి వేళ ఇడు సింహం వచ్చేస్తుంది, సింహం వచ్చేస్తుంది, సింహం వచ్చేస్తుంది. ఫస్ట్ ఊరు అందరూ ప్రికెటింగ్ చేశారు, కర్రలు కత్తులు కూడా అన్ని పట్టుకొని వచ్చేసారు. తర్వాత నేను నవ్వేశానండి, సరదా చేశాను. 2వసారి కూడా ఇలాగే, 3వసారి కూడా ఇలాగే చేశారు. అప్పుడు కూడా జనం వచ్చారు. 4వసారి చేశారు. జనం రావడం వదలండి, దేవుడు కూడా రాలే. జనాన్ని పిలిచాడు, ఎవరు రాలే. చివరికి ఎవరు పిలిచారు? దేవుడా నువ్వైనా దిగిరా. అప్పుడు వచ్చి నేనే రా నీ దేవుడు. 3 సార్లు మోసం చేసేసారా? 4వసారి కూడా మళ్ళీ నేనే నీ దేవుడు, నిన్ను తినేసే బాగుపరిచాను నేనే. ఆ
కథలో ఉన్న సీరియస్నెస్ నీకు ఎంత అర్థమైందో. పనికి రానంటే దౌర్భాగ్యంతో ఏం చేయకూడదు, ఆట ఆడించుకోవడానికి ఏం ఇలాంటి పద్ధతులు చేయకూడదు. పాస్టర్ గారి మాడేసామనుకో, అవసరం వచ్చిన సందర్భం పాస్టర్ గారు దేవుడు కూడా రాడు, నువ్వు అక్కడే ఎద్దులు బట్టిలా మోసుకొని వెళ్ళాలి. అది ఫ్యాక్ట్, సునిశ్చితం. ఎవరైనా హల్లెలూయా. అందుకే నేను చెప్పి రావడానుకున్న ఇశ్రాయేల్ ప్రజల్ని దేవుడు ఎలా ఇరికించడా అనుకున్న కారణం ఏంటంటే, ఎలా ఇరికించకపోతే ఈ దేవుడు జ్ఞాపకం చేయడు. అప్పుడు వీరి సైలెన్స్ ఎంత ఉందో. అందుకే బైబిల్ యాకోబు పత్రికలని నాలుకని నీ అదుపులో ఏం చేసుకోవాలి పెట్టుకోమని చెప్పడానికి ఉన్న కారణం, నీవు నోరు మోయగలిగి తీరితేనే దేవుడు పని చేయగలిగితే. అందుకే దేవుడు మనకి కృపావరాలు భాష ప్రయోగముగా దేవుడు మనకు అనుమతిస్తాడు. అది చెప్పుకోవచ్చుగా. ఒకటేమో గుద్దుతున్నాడు, అప్పుడు ఎన్ని బస్ చెప్పేసుకో. ఒకటి నేను తిడుతున్నాడు, అప్పుడు ఎన్ని బస్ చెప్పేసుకో. ఆడు ఇంకా మిమ్మల్ని తిడుతున్నాడేమో, ఇంకా కొడతాడేమో. హల్లెలూయా. దేవుడు ఇశ్రాయేల్ ప్రజలను ఈ రీతిగా ఇరికించేశారు. వారి మాటలు కూడా దేవునికి ఏం చేయక్కర్లే, వినబడక్కర్లేదు. అందుకే దేవుడు అక్కడ చెప్తున్నా కాబట్టి ఊరికనే నిలబడండి, మౌనంగా నిలబడండి. యుద్ధం చెయ్యగలిగింది నేనే, సముద్రాన్ని ప్రవహింప చేసింది నేనైతే, ఇసుకలని తయారు చేసింది నేనైతే, ఫరోని తెప్పించింది నేనైతే, యుద్ధం చేయాల్సింది కూడా నేనే. నువ్వు సైలెంట్ గా. అందుకే ఈరోజు ఒక విద్య నేర్చుకోనండి, బీ సైలెంట్. మీ యుద్ధం మీదే కదా. మౌనం పాటించగలిగి తీరితే క్రైస్తవ్యముల విడుదలక గొప్ప విషయం చేసి సనుగులాడడం ప్రారంభించే వరకు సనుగులాడే సచ్చేది. అందుకే దేవుని యొక్క ప్రజలతో దేవుడు మాట్లాడుతున్న మాట, ఏం చేయాలి? మౌనం పాటించుకు తీరాలి. యుద్ధం చేసేది దేవుడు, అందుకే సైన్యములకు అధిపతి అయిన దేవుడు అని పలకగలిగి తీరేది. అంటే తన సైన్యానికి అధికారిగా ఉన్న ఆయన ఈ యుద్ధములో నిన్ను ఇరికించింది కాదు, నిన్ను సైలెన్స్ గా ఉంచి దేవుడు అంటే ఎవడు నీకేం చేసి తీరేది రుజువు పరిచే దేవుడు ఆయన. తెలుసా, మనకున్న మెదడుకి, మనకున్న శరీరానికి, మనకున్న అవయవాలకి ఎవరు అర్థం కాదు, దేవుడు అంటే అర్థం కాదు. మనం మోహంలో చూచుకున్న దేవుడు, మోహంలో చూచుకున్న దేవుడు కాదు, అనుభవములో దిగి వచ్చిన దేవుడు, సదుపాయముగా సహాయముగా దిగి వచ్చిన దేవుడు. ఆ దేవుడు నీతో చెప్పిన మాట ఏంటో తెలుసా, మౌనం పాటించుకో. మౌనములో ఉన్న విడుదల ఏమై తీరేది, నేను చేసి తీరేది నువ్వు చూసుకో. ఎర్ర సముద్రం మధ్యలో జరిగిన పద్ధతి ఏంటో తెలుసా, ఈ వెనక్కి వచ్చిన సైన్యం మునిగి చచ్చింది, కానీ ఈ సైన్యం ఇశ్రాయేలు సైన్యం ఏం కాలేదు, మునిగి చావలేదు. కానీ ఆ సముద్రాన్ని దాటి అవతల పక్కకెళ్ళి నాట్యముతో సంగీతముతో దేవునికి ఏం చేయగలిగి తీరారు, ఘనపరచగలిగి తీరారు. మీకు తెలుసా ఎందుకు మీరు ఆరాధన చేస్తున్నారు? ఎందుకు కేకలేస్తున్నారు? కొందరికి ఇప్పటికి ఏం తెలియదు. మరి పని పాట లేక మాకేం ఇంకేం పని లేదా? హలో, కేకేసినోడికి అర్థమైతే నన్ను చంపడానికి వచ్చిన సైన్యం నా ముందే ఏమైతే నేను తాగి మునిగి తీరేది నా కల్లారా. నేను ఇది చూచేటప్పుడు కూడా నేను సైలెంట్. పౌలు శేలాలు చెరసాలలో పడిన సందర్భంలో ఆ చెరసాలకున్న ప్రత్యేకత ఏంటో తెలుసా, ఊరిలో ఉన్న ప్రతి పోర్టుంటి అక్కడికే వచ్చేది. అందుకే ఎప్పుడైనా జైలుకి వెళ్ళినప్పుడు దర్శించండి, పిచ్చి పని చేసి దర్శించడం కాదు, అక్కడ ఉన్న దర్శించడానికి కాదు. ఎక్కడికైనా ఆ కిటికీ ఎలా కూడా తెలుసా, నువ్వు నిన్నే వంగించుకొని లోపలికి వెళ్ళాలి. కారణం ఏంటిది, ఎక్కడ నీ ప్రభుత్వం జరగదు, ఆ పోలీసులు ఎక్కడున్న ప్రభుత్వాలు చేసి తీరి వారు తిడతారు, కొడతారు, బాధ పెడతారు, ఎంత చిత్రహింసలు పెట్టారు, అన్ని పెట్టి తీరుతారు. అలాగై తీరితే అర్థం చేసుకుంటే పరో చేతిలో వీళ్ళు ఇరుక్కుపోయినాడంతా చిత్రహింసలు పెట్టాడు. కానీ వారి మధ్య నుంచి దేవుడు వారిని సముద్రం మధ్యలో ముంచి వీరిని విడిపించి దాన్ని చూసినప్పుడు దేవునికి గణపరచకుండా వీరు ఉండలేకపోయారు.
పౌలు శీలాలు దేవునికి గణపరచడానికి ఉన్న కారణం ఏంటో తెలుసా? ఏ చోట్ల అన్ని ఖైదీలు వచ్చారు, ఆ చోట్ల పరిశుద్ధులు వస్తాయి, ఆ చోట్ల ప్రార్థన చేసేవారు వస్తే, ఆ చోట్ల దేవునికి గణపరిచే వాళ్ళు వస్తే పరిస్థితి ఎలా కూడా తీరుతుంది. వారు అక్కడ కూడా ఆరాధన ప్రారంభిస్తారు. నీ ఇంటికి ఆరాధన లేని దాన్ని నువ్వు జైలుకి వెళ్ళి ఏం ముద్రించేస్తావు? చెనక్కాయలు తింటావా, గోధుమ ఆడించుకుంటావా? అందరికి గౌరవం పెడిచేస్తారు. ఎవరైనా చూడడానికి వచ్చే ఒరే ఎలాగైనా విడిపించండి రా, ఏం చేయలేకపోతున్నా, ఆ యుద్ధంలో సైలెన్స్ పాటించలేకపోతున్నా. హలో, సొంత పిల్లల్ని బయటికి రప్పించుకోవడం ఎప్పటి కాలైనా పట్టుకోవడం నాకు ఏవాడైనా పర్లేదు, ఎంత డబ్బు ఇచ్చైనా. కానీ పౌలు శీలాలు అంటే పిల్లలు కానీ ఉండి తీరితే వారు డబ్బులు ఇచ్చి కాదు, వారి ఆరాధన చేసి వారి కంటతోని దేవునికి అప్పగించి వారి దేవునికి గణపరిచి ఏం చేసి తీరేది. ఆ ఖైదీశాల లోపల ఏం చేసి దేవునికి మహిమపరిచే వాతావరణం తయారు చేసి దేవుడు విడుదల ఇచ్చే దేవుడు, యుద్ధం చేసే దేవుడు, సహాయం చేసే దేవుడు, సదుపాయం చేసే దేవుడు రుజువు చేసి అక్కడి బయట జైలుకి వెళ్తే కూడా ఒక ఉద్దేశం ఉండాలి. మన విశ్వాసం చాలా మంచి విశ్వాసం. పాస్ గారే జైల్లో ఏం చేసేది? హలో, నేను మన పాస్ గారి గురించి ఎవరి గురించి అలాంటి విషయంలో కూడా ఉన్నారు. అవకాశం దొరికితే ఏ భాష వాక్యం పోతే ఆయన్ని ఏం చేస్తారు? ఆ విశ్వాసం అనుకున్న పాస్టర్ గారి జీవితం అక్కడితో ఏమైపోయింది. ఆయనే తెలియలే. పాస్టర్ గారు జైలుకి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న పోలీసు గారి హృదయంలో గుండె కలిగింది. ఆయన మీరంటే ఒక పాస్టర్ గారికి నేను సెల్ లోపల పెట్టాను, నేను బయట కూర్చోను, నువ్వు పెట్టిందిరా, నేను బయట కూర్చుంటావు, నీ వెళ్ళితనంతో నువ్వు మమ్మల్ని లోన పెట్టేస్తావు. పరిజ్ఞానం ఉన్నోడు హృదయం దేవుడు కలుగుతాడు. హలో, నాతో లేరు అనుకోతా. హల్లెలూయా. అందుకే బైబిల్ స్పష్టంగా చెప్తే ఖైదీలను దర్శించమని చెప్తున్నారు. బంధింపబడిన వారిని ఏం చేయాలి? ఎందుకు? విడిపించడానికి కాదు, బలపరిచి తీరడానికి. నీ ఆరాధనకున్న ప్రత్యేకత వారికి తేల్చే దేవుడికి తీరడానికి. హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని పాస్టర్లకు అయితే విశ్వాసం ఏం చేశారు? అరెస్ట్ చేయించి జైల్లో పెట్టేసి చర్చికి తాళం కూడా ఏం చేశారు? ఇన్నాళ్ళు ఆ పాస్టర్ గారి దగ్గర నుంచి వాక్యం విన్నా, ఇన్నాళ్ళు ఆ పాస్టర్ గారికే కావాలి ఇచ్చారు, ఇన్నాళ్ళు ఆ పాస్టర్ గారే ప్రార్థన చేశారు, ఇన్నాళ్ళు ఆ పాస్టర్ గారు అన్ని విషయాలు చేశారు. ఈ పాస్టర్ గారికి ఇప్పుడు ఏం చేశారు? జైల్లో వేసి చర్చికి ఏం చేశారు? ఏం సాధిస్తున్నాడు? నేను చెప్పే కథలు ఎక్కువ దూరమే కదా, ఎక్కడెక్కడ జరిగిన కథలే. హల్లెలూయా, హల్లెలూయా. పాస్టర్ సైలెంట్ గా జైలుకి వెళ్ళిపోతారు. అందరూ పెద్ద విషయమే. నీ కుటుంబ సంగతి నువ్వు చూసుకో. నీ కుటుంబం ఒక జైల్లోకి వెళ్ళిపోయి తిరుగుతుంది. అక్కడి నుంచి దేవుడు కూడా నిన్నేం చేయలేరు, కాపాడుకోలేరు. అందుకే నేను చెప్పి రావడానికి ఉన్న ఉద్దేశం, మన వ్యక్తిపర నిర్ణయాలతో ఏం చేయకూడదు, పిచ్చి పిచ్చి ఆలోచనలతో ఏం చేయకూడదు, దేవుడితో ఆట ఆడడానికి ప్రయత్నం చేయకూడదు. ఆట ఆడితే ఆయన ఆట ఆడడానికి ఉన్న ఆటగాడే. మన ఆటకన్నీ ఒక పరిమితి ఉంది, ఆయన ఆటకు పరిమితి లేదు. పరోకి దేవుడు అదే నేర్పించాడు. 460 సంవత్సరాలు ఎక్కడుంటే వాళ్ళని ఆట ఆడించేస్తావు కదా, నీకేం తెలియట్లేదు కదా నాయన, నీకు రారా బాబు, వాళ్ళ మగ పిల్లలను అందరినీ కూడా నీళ్ళలో ముంచి చంపించేస్తావు కదా, ముసలితో తినిపించేస్తావు కదా, చేపల్లో తినేంతటిగా పడేస్తావు కదా నాయన, నిన్ను నేను వసూలు చేసేది నువ్వు చూసుకో, యుద్ధం చేసేది నేనే. ఎవరు వేశారో వారిని లైన్ టు లైన్ తీసుకొచ్చి ఏం చేయించారు? హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఆ తొలులకు ఆరాధన చేయడానికి సామర్థ్యం రాదా? ఆ కొడుకుని అక్కడ పడేసి నవ్వాడు. అలాంటి ఒక సందర్భం ఎవడు నవ్వాడు కదా, వాడప్పుడు అక్కడ కూర్చొని వాడిని మొసళ్ళు తినేది, చేపలు తినేది, నీరు ముంచి పడేసేది, సవరలా తినేది. ఇది చూసేటప్పుడు ఎలా మమ్మల్గా ఉండేది. మౌనంగా ఉన్న సంఘాలు ఇవన్నీ వినాలి, మోగ సంఘాలు.
కట్టిన సంఘాలు అయ్యి. దానికన్నా కలిగి ఇంకెట్లేదు. అరే బాబు, నీ పిల్లలను దేవుడు చంపించి నిన్ను దేవుడు బతికించి నువ్వు ఎలా చదువుకుంటావు? నీ కొడుకుని చంపించి, ఎవడు చంపించాడు వాడిని ముంచి నిన్ను నిలబెట్టే చూపించతున్నాను, నువ్వు ఎలా చదువుకుంటావు? కావాలంటే బైబిల్లో ఉన్న చరణాలు బయటికి తీసి పాట పాడేస్తాం. మరి పాట రాలేదనుకో దేవునికి ఉపయోగించిన పదాలతో దేవునికి గణపరిచి తీరుతాం. తంత వాక్యములతో దేవునికి మహిమ. కారణం ఏంటిది? నా యుద్ధం గెలవడానికి సహాయం చేసింది దేవుడు. నా శత్రువులని నా కళ్ళ ముందే ఏం చేసి తీరేది? దేవుని నిర్మూలనం చేసేది, సమాధి పరిచింది నేనే. ఇది చూచిన వాడే దేవుని చాలు. దేవునికి ఎవరన్నా కలిసి హల్లెలూయా. అందుకే సైలెన్స్, బి సైలెంట్. ఎవరైనా మనల్ని ఎదిరిస్తే సైలెంట్ గా, ఏమైనా రిటర్న్ డైలాగ్ సైలెన్స్. అండ్ 4 గోడల మధ్య తీసుకొచ్చి ఇరికించి వాడి చేత మొత్తం దేవుడు ఏం చేస్తారు? కక్కిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 30వ వచనం చదివేటప్పుడు అక్కడ చెప్తున్న మాట వెళ్తున్న ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 30వ వచనం. యెహోవా yes ఐగుప్తులోను అరణ్యములోను మీ కొరకు చేసినట్టు మీ పక్షముగా యుద్ధము చేయును. ఆమేన్. ఐగుప్తుల కొరకు చేసిన అదే దేవుడు మీ పక్షాన కూడా ఏం చేసి తీరుతాడు? యుద్ధం చెయ్యగలిగి తీరుతాడు. ఆయన సైన్యములకు అధిపతి అని రుజువు పరచడానికి జీవితంలో నువ్వు ఛాన్స్. ఆయన పని చేయడానికి, యుద్ధం చేయడానికి, గెలిపించి తీరడానికి నువ్వే చేస్తే చాలు. అవకాశం ఇచ్చి తీరితే కాదు, అవకాశం ఇచ్చి తీరితే చాలు. ఆయన మిగతా పని ఏం చేసి తీరుతారు? సక్రియంగా. అలాగైతే నీ కల్లారా నువ్వు దానిని ఏం చేస్తావు? సైలెన్స్. సైలెన్స్ ఉంటేనే చూడగలిగింది. చర్చిలో వైలెంట్ అయిన వాళ్ళు, పాస్టర్ గారి మీద వైలెంట్ అయిన వాళ్ళు సైలెన్స్ గా చూడండి, సైలెన్స్ గా చూడండి, ఏం పర్లేదు. సైలెన్స్ గా చూడటమే. నీ కళ్ళ ముందే ఏమై తీరేది సూపర్ గా కనబడతాయి. ఏమని ఆడేం చేశాడో దాని ప్రతికి జన్మించచ్చు. అప్పుడు నువ్వు సైలెన్స్ గా లేదు, వైలెంట్ కూడా అవ్వలేదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ పగటి వేళ నీ కన్నులు దిగొని విడుదలను చూచి తీరడానికి తయారై తీరును గాక. నీ నోరు కొన్ని విడుదలను చూచి తీరడానికి మౌనం పాటించి తీరును గాక. నీ శరీరం కొన్ని విడుదలను చూచుకు తినడానికి స్పందన కలిగేటట్టుగా నిశ్శబ్దత వాటించుకుని తీరును గాక. యుద్ధం చేయగలిగిన దేవుడు యుద్ధం చేసే తీరుతాడు. దానిని ఎదిరించే ఎవడు లేడు. దాని వ్యతిరేకతగా పని చేసే ఒక్కడు లేడు. అందుకే బైబిల్ దేవునికి పరిచయం ఇచ్చేది ఆల్ఫాయు ఒమేగయు, ప్రారంభము ముగింపు ఆయనే. హల్లెలూయా. అందుకే పగటి వేళ చూడాలి, దేవుడు ప్రారంభించేది చూడాలి, దేవుడు ముగించేసేది చూడాలి, దేవుని యొక్క ప్రారంభ గడియ చూడాలి, దేవుని యొక్క ముగింపు ఎట్టాగుందో చూసి తీరాలి. అందుకే దేవుని బిడ్డల యొక్క జీవితం ప్రారంభించింది దేవుని ద్వారా, ముగించేది కూడా దేవుని ద్వారా అయ్యి తీరాలి. ప్రారంభించేది రక్షణ ద్వారా అయితే మరణించేది క్రీస్తులో చేరి మరణించి తీరాలి. ప్రారంభించేది క్రీస్తును చేరే అయితే మరణం ద్వారా క్రీస్తును కూడా ఏం చేయాలి? ముగించుకు తీరాలి. అలాగైతే నీ మరణం భాగ్యం చెందే. ఆ విషయంలో నేను అభిమానం చెందిన మన సంఘములో ఉన్న ఇప్పటి వరకు చనిపోయిన అందరూ కాదు, కొందరు ఆత్మలో విడుదల పొందుకోలే. ఆత్మలో విడుదల పొందుకోలే, క్రీస్తులో చేరే. నీ మరణం ఎలా ఉంటుందో ఈరోజు ఒక్కసారి పరిశోధించుకో.
నీ దినములను నీవేం చేసుకో, లెక్కింపజేసి. కౌంట్ యువర్ డేస్. దాని అర్థం ఎన్నాళ్ళు నువ్వు బతుకుతావు, ఎలా మరణెత్తావు, మరణ గడియ ఎలా నువ్వు స్వీకరించగలుగుతావు కౌంట్ చేసేసుకో. హల్లెలూయా. దాని అర్థం మరణ విషయంలో భీతి కలగడం కాదు, మరణం ఆస్వాదించుకు తీరడానికి తయారై రెడీగా ఉండి తీరాలి. మరణం ఎలాగైనా ఏం చేయొచ్చు, వచ్చి తీరొచ్చు. దేవుని యొక్క బిడ్డలుగా మరణాన్ని స్వీకరించుకు తీరడానికి శరీరం, ప్రాణం, ఆత్మ ఏమై తీరాలి, శక్తం కలిగేటట్టుగా ఉండి తీరాలి. అందుకే నేను చెప్పి రావడం అనుకున్న ఉద్దేశం, యుద్ధం చేసేది దేవుడే. అది నీ కళ్ళారా నువ్వేం చేసి తీరేది, చూడగలిగి తీరేది. దాని యొక్క సారాంశం నీ కంటి ముందు జరిపించి తీరేటట్టుగా దేవుని అవకాశం. నీ కళ్ళ ముందు అది కనబడాలి. కళ్ళ ముందు ఎవడు నీ కళ్ళ ముందు కనబడాలి. అందుకే దేవుని బిడ్డలారా, దేవునికి అవకాశం ఇవ్వండి, పని చేయడానికి, ప్రయత్నం చేయడానికి. అందుకే కదా సంఘం విడిచిపెట్టి వెళ్ళిపోయిన వాళ్ళ గురించి మనం ఏం చేయట్లేదు, గొడవలు గిడవలు ఏం చేయట్లేదు, సైలెంట్గా కూర్చొని మనం రాదు. ఆడేడకెళ్ళ మన కాలం ముందే అయ్యారుతో పార్షతో సంఘం, ఓకే, నో ప్రాబ్లం బాయ్, నో ప్రాబ్లం గర్ల్. మా కాలం ముందే నువ్వేం చేయలేదు, ఏం జరిగినా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకే కళ్ళులను రెడీ చేసేసుకో. దేవుడు చూపించాల్సిన విజయాన్ని చూపించే తీరుతాడు. దేవుడు పని చేసేది నీ కళ్ళారా నీకు కనబడి తీరుతాడు. అది నీ అనుభవ సాక్ష్యంగా. అందుకే శిష్యులు ఎప్పుడు కూడా యేసయ్య పునరుద్ధానం గురించి చెప్పినప్పుడు ఒక మాట, మేము దుష్ట సాక్షులము, మేము యేసయ్య మరణించింది తిరిగి లెగించింది మేము మా కళ్ళారా చూచాం, అనుభవించాలి. మా అనుభవ స్పందన. దాని అర్థం ఎందరో మరణిస్తున్నారు, ఎందరో సమాధిలోకి వెళ్తున్నారు, ఎందరో మట్టికి మట్టి అయిపోయారు. నేను సేవించే దేవునికున్న ప్రత్యేకత ఏంటో తెలుసా? మరణానికున్న పడకని ఎరగొట్టేసి, పాతాళముకున్న పరిమితిని ఎరగొట్టేసి, వాటి మధ్యలో నుంచి మృత్యుంజయుడై తిరిగి లెగిచాడు. కాబట్టి మరణమన్న యుద్ధానికి ఆయన యేసుని గెలిచాడు. సమాధి అన్న చర్యకి, సమాధి అన్న కట్టుకి దేవుడు బట్టలు కొట్టాడు. అది నేను నీకు రుజువు పరచడానికి ఆయన శవం చూపించాల్సిన అవసరం నాకు లేదు. ఆయన శవం చూపించండి, నేను అప్పుడు నమ్ముతాను. నమ్మొద్దురా బాబు నాయన, నువ్వు నమ్మకుండా ఉండడమే మోసాలు. అందరూ యేసయ్య మరణ పునరుద్ధానాన్ని ఏం చేయరు, అంగీకరించు. దేవుని బిడ్డలు కూడా ఉన్నారు. అందుకే చర్చిలో మరణ పాటలు పాడు. మట్టినిరా మట్టినిరా, మన్నునురా మన్ను, పాడి లేచిన సాధ్యం చెప్పాలి. ఇది అలానే దేవుడు చేసిన విడుదల చూడు. మరణం గురించి పాడు, తర్వాత చెప్పు, నాయన మరణమా నా దేవుడు అనుమతించిన నువ్వు రావు. హల్లెలూయా. అందుకే మరణ పాటలు పాడాలి, పునరుద్ధాన పాటలు పాడాలి, పశ్చాత్తాపం చేసే పాటలు పాడాలి. ఎప్పుడు ఆశీర్వాదం పాటలు కాదు. హల్లెలూయా. కాలమేడి చూడాలి. మరణ పాట పాడి మరణాన్ని స్వీకరించిన దేవుని బిడ్డలను చూచి ఆత్మలో ఉత్తేజన కలుగు. ఓరు నాయో ఏం భాగ్యం చెందే మరణం. హల్లెలూయా. ఒకసారి ఉదాహరణ చెప్పారు కదా, ఒక విశ్వాస పాస్ గారు, అయ్యగారు రేపు 7 గంటలకు ఇంటికి రావాలని చెప్పేసి ఫోన్ చేశారు. పాస్ గారు రావడం కాస్త ఆలస్యం మీద, ఓకే ఇదిగో వచ్చేస్తున్నాను, మర్చిపోయిందమ్మా. 1 గంట లేట్ అయిన తర్వాత వెళ్ళారు. అప్పటి వరకు ఆయన అలాగే ఆగున్నాడు. వెళ్ళాడు, అయ్యగారు నా కోసం ప్రార్థన చేయండి. ప్రార్థన చేసి తీరలేదు. మరి భాగ్యం. హలో, చూడండి మీ యొక్క మనలో కొందరు అలా జరిగిపోయింది. హల్లెలూయా. హల్లెలూయా.
చూడాలి చూడాలి చూడాలి. మన కన్ను దేవుడు చేసిన విడుదలను ఏం చేయాలి? చూచే తీరాలి. చూపించే దేవుడు నేను కళ ముట్టించుకు తీరేది. హల్లెలూయా. అదే ద్వితీయోపదేశకాండం 3వ అధ్యాయం 22వ వచనం చెప్తున్న మాట మీరు చూడండి. నీ దేవుడైన యెహోవా Yes. నీ పక్షముగా యుద్ధము చేయువాడు. ఆమేన్. కనుక వారికి భయపడవద్దని. హల్లెలూయా. మన పక్షాన ఉండి ఏం చేసే దేవుడు ఆయన? దాని అర్థం నీ పక్కనుండి, నీ పక్కనుండి. ఇండైరెక్ట్ గా చెప్తే, డైరెక్ట్ గా చెప్తే నీకు కంపెనీ ఇచ్చి నిన్ను సైలెంట్ గా ఉంచి నిన్ను సంరక్షించి ఆయన యుద్ధం చేస్తాడు. అర్థం కాలేదు. నిన్ను కంపెనీ అంటే నీ కంపెనీ కావాలి ఆయనకి యుద్ధం చేయడానికి. అర్థం కాలేదు. నిన్ను ఆ యుద్ధంలో తీసుకెళ్ళింది ఎందుకంటే దేవునికి కంపెనీ కావాలి. కంపెనీ ఈ ఆడపిల్లలు మా పిల్లలు మాకు కంపెనీ కావాలి. అందుకే ఈ టెక్స్టింగ్ అన్ని చేసేది. హాయ్ బాగున్నావా, కొత్త ఫోన్ చేస్తావా, కాఫీకి వెళ్దామా, ఎందుకు అడిగేది? ఏం కావాలి? 18 దాటిన తర్వాత 30 వరకు ఒకరు అందరికి ఏం కావాలి? 18 దాటితే చాలు. 18 కాదు 14 నుంచే స్టార్ట్ అయింది. ఆక్సిటోసిన్ ఎన్ని రిలీజ్ అయ్యేసారు, హార్మోన్లు అన్నీ వచ్చేస్తాయి. ఏం కావాలి? అమ్మని చూస్తాడు. అమ్మ నువ్వు నాంత కంపెనీ చేసుకో, నేను నీకు ఏం చేయలేదు, ఉండలేదు. నాకెవరు కావాలా? నాన్న అనుకున్న విధానంగా ఉన్నాడు ఎవరు కంపెనీ కావాలి. అందుకే మెల్లిగా పెళ్లి కోసం ఉన్న సెట్టింగ్ చేసేది. హలో నాతో హలో. అలాగైతే యుద్ధం చేయడానికి ఎవరికి తోడు కావాలి? దేవునికి నీ తోడు కావాలి. అలాగైతే దేవుడు నేను ఎంత నమ్ముతున్నాడు, దేవుడిని అంటే దేవుని తోడుకుండి నువ్వేం చెయ్యవు, వెన్నుపోటు కొన్ని గలీజులు ఎలాగున్నాయి సంఘాల్లో, ఎన్నుపోటు పొడి చేస్తాను. అండర్ గ్రౌండ్ బిజినెస్ పైకి తెలియకుండా, సంఘానికి తెలియకుండా కింద నుంచి బిజినెస్ చేసుకోరా. నీ కంపెనీ దేవుడికి అక్కర్లే. అర్థం కాదు. అండర్ గ్రౌండ్ బిజినెస్ చేసినాడు ఒకడు ఉన్నాడు. ఎవడు తెలుసా బైబిల్లో? ఇస్కరియోతు యూదా. కుటుంబంలో అండర్ గ్రౌండ్ బిజినెస్ చేసినాడు ఒకడు ఉన్నాడు. అప్పుడు సంఘ కాపాల మధ్య అండర్ గ్రౌండ్ బిజినెస్ చేసాడు. దయోపేత్ర మొదటి నువ్వు ఇంటికాడికి వెళ్ళి చదవండి. సంఘం మధ్యలో ఏం చేస్తాడు? సంఘ కాపరి ఏం బిజినెస్? సంఘం డిసైడ్ చేసింది ఒక పాస్టర్ మనం పిలుద్దాం, కానుకలన్నీ రెడీగా చేసి అందరి దగ్గర వసూలు చేసుకుని ఈ కానుకలు తినేసి వద్దు పాస్టర్ అంటారు. నేనే పాస్టర్ వచ్చాను. లోపల జరిగింది బయట కాదు. అసలు నాన్న రోజుగా దేవుడు అభిషేకించారు. ముమ్మారు దావీదుని దేవుడు ఏం చేశాడు? ఈ కొడుకు అబ్షాలోముకి ఏం ఉండడానికి ఇష్టం? రాజు. అలాగైతే మీ నాన్న దగ్గరికి వెళ్ళి చెప్పచ్చు కదా నూరికి. ఇక్కడ అలా చెప్పరు. అండర్గ్రౌండ్ చూస్తే ఇలాంటి గలీజులు కూడా ఇంట్లో ఉన్నారని ఊహించారు. అలాంటి గలీజులు కూడా అయ్యో దావీదు నాన్న అన్నం పెడతాను కదా, ఊరు అలా అన్నం పెట్టే నన్ను బాగుపడ్డా. ఇశ్రాయేలు గుంపు మధ్యలోనే కోరలు ఈ ఎన్ని పోటీ పొడిచే ఈ అండర్ గ్రౌండ్ బిజినెస్ అన్ని ఆపండి. సంఘ కాపరికి సంఘానికి తెలియ కూడా ఏ పిచ్చిపోయి లేవు. అర్థం కాదు. అది నీ జీవితానికి, నీ ఆత్మీయతకి, నీ పరలోక రాజ్య ప్రయాణానికి శుభం తెప్పించదు. ఇస్కరియోతు యూదా పరిస్థితి ఏమైంది? మీ ఉరితాడనే ఆలోచిస్తున్నాను. నేను పేగుల సంగతి ఆలోచిస్తున్నాను. ఊళ్ళో ఉన్న ఏగలన్నీ వచ్చినాయి. అబ్షాలోము మన పాటలు గోల్లో తేలుతున్నాడు. అలా జరిగిపోయింది. ఏంటి? జుత్తు గిరుపు పట్టేసింది. ఊర్లోనే నాతో
నేను చెప్పొచ్చే సంఘానికి తోడిచ్చేటప్పుడు వెన్నుపోటు పడకూడదు. కొందరికి ఇది ఒక అలవాటు అయిపోయింది. ఏం చేయడం? చిచ్చికి రాకపోవడం వెన్నుపోటే కాదా? వెన్నుపోటు కాదా చిచ్చికి రాకపోవడం? పొడి చేసి వచ్చి కూర్చుంటారు. అదే నాకు అంత ఆశ్చర్యం ఏం పెట్టారు. పొడి చేసి సైలెంట్గా ఎన్ని దేవుడు చూస్తున్నాడు. ఎట్లయినా దేవుడు క్షమించగలుగుతారు కానీ వెళ్ళిపోవడం విజయం చేస్తారా? దేవునికి కంపెనీ ఇచ్చేటప్పుడు ఆయనతో నీ మనసు ఏకమై తీరాలి. నీ ఆలోచన తన ఆలోచన ఒక్కటై తీరాలి. ఆయనకి నువ్వు తోడు ఉండాలి, నువ్వు ఆయనకి తోడుగా ఉండాలి. అందుకే దయచేసి ఏం చెయ్యొద్దు. నీకు ఏదైనా కావాలా డైరెక్ట్ గడు. అయ్యగారు నేను పాస్టర్ అవ్వాలి డైరెక్ట్ చెప్పు. ఇండైరెక్ట్ దానికి ఉన్న క్రమావళి ఎవరు చెప్తారు? చెప్తారు. నీ కుటుంబంలో నా ఆస్తి నీకు కావాలి. ఇంకోటి డబ్బులు ఇచ్చి చేయాల్సిన అవసరం లేదు. మీ నాన్నకి నాన్న నాకు ఆస్తి కావాలి, నాకు ఇంకోటికి డబ్బులు ఇచ్చేసి హల్లెలూయా. యుద్ధం జరగాల, దేవునికి నువ్వు కంపెనీ ఇవ్వగలిగితే నీ తోడు దేవునికి కావాలి. పాట పాడేస్తాను, తోడుగా ఉన్నవాడు అని పాట పాడేస్తున్నాం కదా. ఈరోజు ఆలోచించగా దేవునికి నీ తోడు కావాలి. నీకెవరి తోడు అక్కర్లేదు, నీ తోడే కావాలి. నువ్వు తోడుకుంటే నువ్వు వెన్నుపోట పొడవకుండా ఉంటే చాలు. నువ్వు తోడు చేస్తే చాలు. ఆయన యుద్ధం గెలిపించుకునే హల్లెలూయా హల్లెలూయా. అందుకే బైబిల్లో ఇద్దరే ఉన్నారు తోడుగా ఉండి అలా గెలిపోయిన వాళ్ళు. తోడుగా ఉండి అలాగా హల్లెలూయా. అభిషక్తుడైన హానోకు, అభిషక్తుడైన ఇద్దరు మాత్రమే ఏం చేసేది? తోడుగా నడిచి 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 తోడుగా. అందుకే ఆరాధన చేసుకో, నో ప్రాబ్లం. దూకి దూకి ఆరాధన చేసుకో, గెంతి గెంతి ఆరాధన చేసుకో. ఓ మేఘం వచ్చి, ఒక్క గాలి వచ్చి, ఒక మేఘం వచ్చి చక్కగా నిన్ను రిసి అర్థం కాలేదు. అందుకే కృపావరానికి అంత పవర్ ఉంది. బైబిల్లో యేసయ్య రాకడలో సంఘం ఎత్తబడేదని చెప్పేదే ఇది. నువ్వు సంసోను లోకం నా బలం, నో ప్రాబ్లం తమ్ముడు, నో ప్రాబ్లం. ఆయన కంపెనీ విడిచిపెట్టి వెళ్ళిపోతాడు, తోడు విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. అందుకే నేను చెప్పి రావడానికి ఉద్దేశం గివ్ కంపెనీ. దేవునికి తోడిచ్చేసుకో, విజయం నీదే. దేవునికి తోడివ్వడానికి విధానమే సంఘంలో సభ్యుడు. దేవునితో తోడున్నామనడానికి రుజువు సువార్తకి వెళ్ళాలి, ఊరికెక్కడ రావాలి, సంఘంగా కలిసి కొన్నిటికి మళ్ళీ పిలిచి పిలిచి తెచ్చుకురావాలి తినడానికి. ఎక్కడ సంఘం ఊరు బాబు రా 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 రా. ఏ కంపెనీ బాబోయ్, కొందరికి బుక్కే ఇస్తేనే వస్తుంది. అందుకని ఆ మాటలను నేను ముగించాలని కోరుచున్న దేవుని విడవారా. దేవునికి కంపెనీ ఇవ్వగలిగితే సంఘ బిడ్డలకి కూడా కంపెనీ ఇవ్వాలి. ఒకరింట్లో మరణం జరిగింది, కంపెనీ ఇవ్వండి. ఒకటి రోగిగా ఉన్నాడు, కంపెనీ. ఒకటి దేవదాసలో ఉన్నాడు, కంపెనీ. వెనుపాటు పడవద్దు. కంపెనీ ఇవ్వండి. ఒక విశ్వాసి జైల్లోకి వెళ్ళాడు, కంపెనీ ఇవ్వండి.
అప్పుడప్పుడు వెళ్ళి దర్శించండి. హలో ఉన్నారా నాన్న కలిసి? అప్పులు కలిగే స్థితిగతిలోకి వెళ్ళండి. కంపెనీ ఇవ్వండి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగునుగా. యెహోషువ గ్రంథం 23వ అధ్యాయం 10వ వచనం చెప్తున్న మాట మీరు ఒకసారి చూడండి. యెహోషువ గ్రంథం 23:10. మీ దేవుడైన యెహోవా మీకు ఇచ్చిన మాట చొప్పున Yes. తానే మీ కొరకు యుద్ధము ఓ చేయువాడు. లార్డ్, కనుక మీలో ఒక్కడు 1000 మందిని తరుమును. ఓ లార్డ్, ఆయన ఇచ్చిన మాట. చొప్పున ఓ తానే మీ కొరకు యుద్ధము చేయువాడు. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి. హల్లెలూయా. నేను ఇచ్చిన మాట నెరవేరుతున్నావా? నేను యేసయ్య నా రక్షకునిగా అంగీకరించాను. మరి ఆరాధన ఎందుకు ఎక్కడుతుంది? పని అని చెప్పేసి ఎందుకు ఎక్కేస్తున్నాను? యేసయ్యని నిజ దేవుడు రక్షకునిగా అంగీకరితే పని ఏం చేయాలా? నేను చెప్పినప్పుడు నువ్వు రావా? నువ్వు చెప్పినప్పుడు నేను రావాలంటే నీ నీకు బానిస. అర్థం కాదు. హల్లెలూయా. హలో, హల్లెలూయా. దేవుడు ప్రామిస్ చేసింది దేవుడు ఏం చేస్తాడు? నెరవేర్చుతాడు. నువ్వు ప్రామిస్ చేసిందో ఈ కాలంలో క్రైస్తవుల దౌర్భాగ్యం అని చెప్పొచ్చా ఏంటా తెలియదు, కానీ ఇచ్చిన మాట వస్తాను అంటే రావాలి కాదు, చచ్చిపోవాలి. ఆమేన్. ఆమేన్. రావాలన్న కేటగిరీ లేకపోతే ఏం చెప్పకూడదు. వసనం చదవకూడదు. ఆమేన్. స్తోత్రం. హల్లెలూయా. ప్రామిస్ ఈజ్ ఎ ప్రామిస్ టు బి కెప్ట్. ఆమేన్. హల్లెలూయా. చెప్పబడిన మాట మాటలాగే ఏం చేయాలి? అందుకే ప్రారంభం కన్నా ముగింపే. శ్రేష్టము. ఆమేన్. హల్లెలూయా. నువ్వు మాట ఇచ్చే వాగ్దానం ప్రారంభం ముగింపు. దేవుడు అలాగా కాదు. ఆమేన్. హల్లెలూయా. అబ్రహాముతో దేవుడు నేను సంతానాన్ని ఇస్తాను అంటే లేట్ అయినా పర్వాలేదు ఇచ్చే తీరుతాడు. ఆమేన్. హల్లెలూయా. ఇశ్రాయేల్కి విజయం ఇస్తానని చెప్పుంటే దేవుడు ఆ మాట. ఈ కాలంలో దేవుని బిడ్డలు ఓడిపోవడానికి ఉన్న కారణం ప్రామిస్ కీప్ చేయలేకపోతుంది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. ఇచ్చిన మాట నెరవేర్చుతాడు. ఆమేన్. 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 హలో. హల్లెలూయా. 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 ఏ మాట మా దేవుడు మనకి ఇచ్చారు, ఆమేన్. ఆయన ఏం చేసి తీరుతారు? నెరవేర్చి పూర్తిపరిచే తీరుతారు. ఆమేన్. యుద్ధం చేస్తాను గెలుపు సాధిస్తానని మాట ఇస్తే ఆయన ఏం చేసే దేవుడు కాదు, తప్పిపోయే దేవుడు కాదు, మాట తప్పించుకునే దేవుడు కాదు, మాటను వదిలించుకునే దేవుడు కాదు. అలాగైతే ఆయనతో కలిసి కంపెనీ ఇచ్చిన నీవు మాట మీద. నిలబడాలి. హల్లెలూయా. అందుకే బైబిల్ దేవాలయంకి వచ్చినప్పుడు నీ నాలిక జాగ్రత్త. ఆమేన్. హల్లెలూయా. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు కంట్రోల్. ఏం మాట్లాడుతున్నావు ఆలోచించి అందుకే కదా బైబిల్లో ఒక మాట రాయబడదు, ఆడవాళ్ళు సంఘంలో ఏంటి మౌనం. ఎందుకు అక్కడ రాశారు? దాని ఆడవాళ్ళంటే దేవునికి ఇష్టం లేదా? నువ్వు మాట్లాడాలంటే ముందు నీ భర్తతో నువ్వు డిస్కస్ చేసిన తర్వాత ఆయన వచ్చి చెప్తాడు. అర్థం కాదు, భర్తతో డిస్కస్ చేసుకుని కారణం ఏంటిది? ఆయన అధికారం కింద నువ్వు ఉన్నావు. ఓకే, ఆ అధికారం కింద ఉన్నందుకున ఆయనకి చెప్పి ఆయన వచ్చి చెప్పాలి. అర్థం కాదు. హల్లెలూయా. ఒక క్రమావళి ఉంది సంఘానికి. అతను ఏరనుకోండి కారణం ఏంటిది? అది దేవుని వాగ్దానం. దేనికి లోబడు? అధికారానికి లోబడు. దానిని నెరవేర్చుకు తీరడానికి దేవుని బిడ్డలుగా ఆడవాళ్ళగా మనం ఏం చేయాలి? మనసులో పెట్టుకో. లేకపోతే ఒక చిన్న పత్రిక రాసి భర్తకి ఏం చెప్పాడు? ఏముంది? నీ కుటుంబం బాగుపడుతుంది, జీవనంలోకి వచ్చి తీరుతుంది. నువ్వు ఇచ్చిన మాట దేవుడు గ్రహించి తీరుతాడు. హల్లెలూయా. హల్లెలూయా. దాని అర్థం చర్చిలో మీరు పాడకూడదు, ఆడకూడదు, పాడకని అలాగే నేను చెప్పట్లేదు. కొన్ని డెసిషన్ సంఘముగా తీసుకునేటప్పుడు, కొన్ని విషయాలు సంఘముగా బోధించేటప్పుడు
నీకు ఒక తల ఉన్నాడని అర్థం చేసుకొని ఏం చేయాలి? ప్రామిస్ కీపర్స్. దేవుడు వాగ్దానాన్ని ఏం చేసేది? పూర్తి పరిచేవాడు, మాట తప్పని వాడు కాదు. మనం కూడా అలాగే తయారవ్వాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీరు అనుకున్న క్రైస్తవం ఒక సూపర్ ఈజీ ఏం కాదు. ఇట్స్ డిఫికల్ట్, కష్టకరమే, కానీ దాన్ని ఈజీ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అర్థం కాదు. చేయాలని చూసారా? దానికి మించిన బరువులు ఏం చేస్తాయి? ఎలా మోస్తుంది? అందుకే కదా సొలొమోను చెప్పాడు, చేవ దగ్గరికి వెళ్ళి బుద్ధిని వస్తుంది. దానికి ఉన్న దానికన్నా మించిన దాన్ని ఇదేం చేస్తుంది? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నేను చెప్పొచ్చిన మాట, దేవుని బిడ్డలారా, ఇచ్చిన మాట దేవుడు తప్పేవాడు కాదు. మనం కూడా ఇచ్చిన మాటను ఏం చేయకూడదు? తప్పుకోకూడదు. అలాగైతే దేవునితో ఉండి మనం ఏం చేయొచ్చు? ఆయన విజయం మన విజయంగా మారి తీరొచ్చు. ఆయన మనకి సదుపాయం ఇచ్చినట్టుగా మనం దేవునికి సదుపాయపరిచి తీరొచ్చు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. అందుకే నేను సంఖ్యాకాండం 31వ అధ్యాయంలో మిద్యానీయులతో యుద్ధం చేయడానికి వెళ్ళినప్పుడు దేవుడు ఎవరిని పంపించారు? ఫినెహాసుని. 31వ అధ్యాయం 6వ వచనం సంఖ్యాకాండం. మోషే వారిని అనగా ప్రతి గోత్రములో నుండి 1000 మందిని యాజకులకు ఎలియాజరు కుమారుడైన ఫినెహాసును పంపెను. ఓ లార్డ్, ఫినెహాసును మాత్రమే ఏం చేశారు? పంపారు. కారణం ఏంటిది? ప్రామిస్ కీప్ చేసినోడు, మాట ఎత్తే మాట తప్పనోడు కాదు. అలాంటి వాడిని దేవుడు ఏం చేయొచ్చు? పూర్తిగా నమ్మగలడు. హల్లెలూయా. నిర్గమకాండం 17వ అధ్యాయంలో కూడా మనకి కనది అమాలేకులతో యుద్ధం చేసే చర్యలో యెహోషువను దేవుడు ఏం చేశారు? యుద్ధానికి పంపారు. ప్రామిస్ ఇచ్చిన మాటను ఏం చేసుకొని నెరవేర్చుకొని వచ్చాడు. ఇట్నుంచి అమాలేకుల దగ్గరికి వెళ్ళి అట్నుంచి యుద్ధం గెలుచుకొచ్చి దేవుని దగ్గర మాట నిలబెట్టుకున్నాడు. గిదియోను, న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయంలో గిదియోను మీరు చూడండి. ఆయనకి దేవుడు చెప్పిన బాధ్యత ప్రకారంగా వెళ్ళి 300గా గుంపెళ్ళి యుద్ధం సాధించుకొని తిరిగి వచ్చి నీకు అడిగిన మాట ఎంత మాత్రం నువ్వు ప్రామిస్ కీప్ చేస్తున్నావు? సైలెంట్ అయిపోయింది. నీకు దేవుడు ఒక బాధ్యత ఇచ్చి ఆ బాధ్యతను ఎంత మాత్రం సఫలపరుస్తున్నావు? ఒకడికి ఒక బండి ఇచ్చాడు, ఒకరికి బండి ఇచ్చేసి ఈడెంత బాధ్యత పరుడు ఉన్నాడు. ఆ మనిషి ఏం చేశాడు? ఎలా చూసేది? బండి ఇచ్చిన తర్వాత ఒకసారి రాలా, బండి చూపించి చూపించినప్పుడు బండిలో ఏం లేదు, ఎక్కడ ఉండాల్సిన వస్తువు అక్కడ లేదు. అడిగారు ఎందుకు అంటే ఆ మనిషి ఇచ్చిన దాన్ని ఏం చేయలేకపోతున్నాడు. అంతా కలిసి దేవుడు నీకు ఆరోగ్యం ఇచ్చాడు, ఆరోగ్యం దేవుడు ఇచ్చాడు, దేవుడి నుంచి శక్తి ఇచ్చాడు, దేవుడి నుంచి సోమత ఇచ్చాడు, దేవుడి నుంచి అన్నీ ఇచ్చాడు. హౌ మచ్? ఎంత మాత్రం దానిలో మాట నెరవేర్చాడు. బైబిల్లో మంచి ఉదాహరణ కదా, ఒకడికి 5 తాలంతులు, 2, ఇంకొకడికి 1. ఎందుకు ఇచ్చారు అలాగా? మనం అందరూ వర్తించారుగా, ఇద్దరు వర్తించారుగా, డబల్ తేలదా? ఎందుకు 2 నుండి 4 తేలేకపోయాడు?
వాడని చెప్పేసి చేయండి. వాడికి ఎంత ఇచ్చారో దాన్ని వాడేం చేసుకున్నాడు, డబల్ చేసుకున్నాడు. అంటే డబల్ ప్రయత్నం వాడు చేశాడు. దేనిని నీకు దేవుడు ఒక్క వాక్య పరీక్షలు ఇచ్చారనుకో, అది అందరికీ మంచి పెడతాడు. దేవుడు నీకు ఒక కృపావరం ఇచ్చారు, అది ఎందరికీ పంచి పెడతాడు. ఎన్ని మల్టిప్లికేషన్ అయ్యాయి, ఎన్ని రెట్టింపులు అయ్యాయి. అక్కడే దేవుని బిడ్డలందరూ పడిపోయి. ఒకడికి ఇల్లు లేదు, ఆడి ఇల్లు కోసం ఘోరం ఏం చేస్తున్నాడు, ప్రార్థన. దేవుడు అడిగాడు, ఒరే నీకు ఇప్పుడు నేను ఇచ్చిన ఇల్లు, నీ ఇల్లు ఎందుకు నువ్వు భావించలేదు? నువ్వు దేనికోసం ప్రార్థన చేస్తున్నావు? ఇప్పుడు ఇచ్చిన ఇల్లు ఎవరు ఇచ్చారు? ఆ ఇచ్చినప్పుడు దాన్ని నీ ఇల్లుగా నువ్వు ఎందుకు భావించలేకపోతున్నావు? ఓకే, నువ్వు అద్దె కడుతున్నావు, కరెంట్ బిల్లు కడుతున్నావు, పెయింట్ చేయట్లేదు, ఏం చేయట్లేదు, నీ ఇల్లు నువ్వు భావించుకో. అది నీ ఇల్లు అని నువ్వు ఎప్పుడు భావించుకుంటావు, ఆ ఇంట్లో అన్ని బాధ్యతలు నీ బాధ్యతగా మారిపోతాయి. మాట నెరవేర్పులో ఇదే వచ్చేది. దేవుని పెట్టి ఎక్కడే యుద్ధం ఓడిపోయింది. ఏమంటారు? ఒకరి చేతికి సంఘం ఇచ్చారు, నాయనా ఈ సంఘం ఏం చేయాలి చూసుకో, నేను తిరిగి వచ్చినంత వరకు ఈ సంఘం ఏం చేయాలి చూసుకో. ఆయన వచ్చే లోపల ఈ సంఘం 4 ముక్కలు చేసి 4 ముక్కలు చేసి చెప్తున్నాడు తెలుసా, అది దేవుడైతే అలా చేస్తారా? దేవుని చేతికి నువ్వు 10 రూపాయలు ఇచ్చావు, ఆయన ప్రామిస్ కీపర్స్. దేవుడు నీకు ఒక వస్తువు ఇచ్చాడు, ఆ వస్తువులో ఏం మాడిఫికేషన్ చేయాలన్నా ఎవరు అడుగుతావు? ఎవరు ఇచ్చారు? ఆయన అడుగుతావు. ఎవరికి చెప్పాలి? దావీదుకి దేవుడు యుద్ధం చేయమని చెప్పారు కానీ ప్రజల్ని లెక్కమని దేవుడు ఏం చేయలేదు. ఎందుకు లెక్కెట్టాడు? లెక్క పెడితేనే అర్థమైంది ఎంతమంది నా పక్షం ఉన్నారని. అర్థం కాదు. దేవుడు అనుమతి ఇచ్చినప్పుడే లెక్కలేదు. దేవుడు లెక్కలు చేయమని చెప్పలేదా? 3 సందర్భాల్లో లెక్కలు చేయమని చెప్పారు. కానీ ఈయన ఇక్కడ లెక్కలు చెప్పింది కారణం ఏంటి? తన గర్వం ప్రదర్శించడానికి. దాని ద్వారా ఏమైతే దేశంలో గొప్ప కదిలింపు వచ్చి తీరింది, మరణం కూడా జరిగొచ్చి తీరింది. హలో, ఇది నేను నీకు అడిగిన మాట. దేవుడు నిన్ను మాట నెరవేర్చేవాడిగా చూడగలిగి తీరుతున్నాడు. ఆయన మాట నెరవేర్తాడు. చెప్పాడంటే ఆయన ఏం చేస్తాడు? సురిసన్. హలో, ఏదైనా తోటలో జాగ్రత్తగా చూసుకోమని ఎవరి చేతికి ఇచ్చారు? ఆదాము హవ్వల చేతికి ఇచ్చారు. వారు దానిని ఏం చేయలేకపోయారు. ఎందుకు జాగ్రత్త పరచలేకపోయారు? ఆ తోట నాకు అన్న ఫీలింగ్ రాలేదు. ఆ తోట నా చేతికి దేవుడు అప్పగించారు అన్నది ఆయనకి ఏం చేయలేదు. గుర్తొచ్చుంటే వాళ్ళిద్దరు ఒకరొకరుగా విడివిడిగా వెళ్ళాల్సిన. అందుకే ఆమె చేసిన ఫస్ట్ ప్రయోగం ఏది దేవుడు చెప్పలేదు. అసలు ఆమెకు మాట్లాడడానికి కూడా హక్కు ఉందా? ఎవరు మాట్లాడాలి? కారణం ఏంటి? డాడీకి మెసేజ్ ఇచ్చింది, ఈమె ఏం చేసింది? ఆ మెసేజ్ రిసీవ్ చేసుకుని మల్టిప్లై చేసి ఇచ్చింది. మాట నెరవేర్చలేకపోవడమే. హలో, బైబిల్లో ఉన్న ప్రతి దేవుని భక్తులను మీరు చూడండి, వారికి ఏం మాట ఇవ్వబడిందో. బైబిల్లో కొందరికి చెప్పారండి, ఈ స్వస్థత జరిగిన తర్వాత ఎవరికి చెప్పొద్దు. ఎందుకంటే చెప్పేది అంటే దేవుడు స్వస్థతను డిక్లేర్ చేయమని చెప్పరా? లేదు, నీకు చెప్పొద్దు అని చెప్పారంటే సైలెంట్గా ఉండని అర్థం. ఈయన ఏం చేశాడు? ఊరంతా తిరిగి చెప్పేశాడు. అరే చెప్పమని చెప్పినప్పుడు అలా చేయవు.
ఊరంతా వెళ్ళి సువార్త చేయమంటే ఒక్కడు వెళ్ళడు. చెప్పొద్దని దేవుడు తాకించితే ఊరంతా అంట అగ్గిముట్టించేస్తాడు. దానివల్ల ఏమైంది? యేసయ్య ప్రాంతంలో సుఖంగా నెమ్మదిగా నడవలేకపోయింది. లేదా నాకు తెలియదు. మనం మాట నెరవేర్చలేకపోవడం వలన యేసయ్య ప్రాంతంలో ఏం చేయలేకపోతున్నాడు? దేవుని పని నెరవేర్చలేకపోతున్నాడు. చెప్పలేదు విన్నారా నాతో కలిసి? 5 రెట్లు 2 చేపలు యేసయ్య చేతికి అప్పగించేశారు. ఆయన దాని మీద ఏం చూపించారు? మాట నెరవేర్పు చూపించారు. దీనికి ఆహారం పెట్టమని చెప్పారు. వాళ్ళు ఏం చేశారు? ఉన్నది తీసుకొచ్చి ఇచ్చారు. ఉన్నది ఎవరి చేతికి? యేసయ్య చేతికి. యేసయ్య దానిని ఏం చేశారు? దేవుని చేతికి అప్పగించి తిరిగి వాళ్ళ చేతికి అప్పగించారు. మాట నెరవేర్చారు. యేసయ్య దేవునికి అప్పగించుకొని సొంతంగా చేసేట చేయగలుగుతాడు, కానీ ఆయన ఏం చేయలేదు. చెయ్యడానికి కోరలే. కారణం ఏంటిది? నన్ను పంపిన ఒక ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశానికి నేను ఆయనకి ఏమై తీరాలి? బైబిల్ చెప్తున్నది యేసయ్య దేవునితో సమరూపం చెందినవాడే, పరిశుద్ధాత్మతో సమరూపం చెందినవాడే. కానీ ఇప్పుడున్న చర్యలో ఆయనకు ఒక మాట చెప్పబడి ఉన్నది. దాని ప్రకారంగా ఆయన ఏం చేయాలి? లోపడే తీరాలి. దాని నెరవేరింపు కొరకు. అందుకే మీరు అంత మాత్రం మాట నెరవేర్చారు. ప్రామిస్. ఆయన ప్రామిస్ కీపర్. నువ్వు పిచ్చి పిచ్చి ప్రామిస్ చేస్తాడు. దేవుడు నన్ను విడిపించేది 4 కొబ్బరికాయ ఇస్తాడు. దేవుడికి దేవుడు నాకు విడిపించేది 110 రూపాయలు ఇచ్చేస్తాడు. పిచ్చి పిచ్చుకోండి ఇలా చెప్పే దేవుడు నన్ను అప్పుడే ఫ్యామిలీ ఇచ్చేస్తాను చెప్పి అదే అర్థం. మరి ఇంకెప్పుడు చెప్పడానికి ఉండదు. హల్లెలూయా. నేనే అడిగమాట, నీకు ఇచ్చిన దాన్ని డబులింగ్ చేస్తున్నావు. ఒక ఆత్మని ఇచ్చేస్తే ఇంకో ఆత్మను తయారు చేస్తున్నావు. ఒక సంఘం ఎత్తే 2 సంఘాలు చేయగలుగుతా? ఎరగొట్టమని చెప్పలేదు. ఇంకో కొత్త సంఘం తయారు చేయగలుగుతా? ఒక ఇల్లు దేవుడు నీకు ఇస్తే ఇంకో ఇల్లుని కూడా అదే రీతిగా తేగలుగుతావా? మల్టిప్లికేషన్ లేదు. హలో, ఆయన మాట నెరవేర్చారు. మనం ఏం చేయట్లేదు. అందుకే చరిత్రలో చాలా మంది దేవుని భక్తులు వారికి ఇచ్చిన మాటను వాళ్ళు ఏం చేసుకున్నారు? నెరవేర్చుకొని పూర్తి పరుచుకునే వారి ఆత్మీక పోరాటంలో వారి గెలుపు సాధించారు. అందుకే ఈ పగటి వేళ నేను మీతో చెప్తున్న ఒక మాట, నీకు ఇచ్చిన దేవుడు ఇచ్చిన మాట ఆయన నెరవేర్చేటప్పుడు నీ మాట నువ్వెందుకు నెరవేర్చలేకపోతున్నావు? హలో, ఇక్కడ చెప్పిన మాట, ఆయన మాట ఇస్తే ఖచ్చితంగా మాటను ఏం చేసి తీరుతారు? నమ్మకంతో ఆయన నెరవేర్చుకు తీరాలి. అందులో మోసం ఉండదు, అందులో బగ ఉండదు, అందులో భేద బతికి ఏముండదు. ఒకరికి చేసి ఇంకోటి చేసే పద్ధతి అందరికీ ఏకరీతిగా. ఆత్మశక్తినిచ్చినప్పుడు అందరికీ ఏకరీతిగా, రక్షించేటప్పుడు అందరికీ ఏకరీతిగా, విడుదల ఇచ్చేటప్పుడు రక్తం అందరికీ ఒకేలాగా ఇచ్చారు. మోక్షం ఇచ్చి తీరడానికి అందరి కొరకు ఆయన ఒకే రీతిగా మరణించి తీరుతారు. పరిశోధన కలిగి తీరాలి. అలా యుద్ధం చేసిన దేవుడు మనల్ని గెలిపించే దేవుడే. చివరికి మనం దేవునికి కూడా ఏం చేయాలి? గెలిపించుకు తీరడానికి మనం కూడా మన ఎఫర్ట్ మనం ఇవ్వాలి. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య 40 రోజులే కూర్చున్నారు. నువ్వు దానికన్నా డబల్ చేసుకొని చూపించు. యేసయ్య 3.5 సంవత్సరాలే పరిచయం చేశారు. బతికిన 33.5 సంవత్సరాల్లో 3.5 సంవత్సరాలు. అప్పుడు మీరు అడుగుతారు 30 సంవత్సరాలు ఏం పీకాడు? అంతే కదా.
30 సంవత్సరాలు ఏం చేసి కుటుంబానికి అక్కడ చూసుకున్నాడు, కుటుంబంలో ఉన్న పనులను చేసుకున్నాడు. హల్లెలూయా. అక్కడ ఆయన నమ్మకస్తుడు. వాళ్ళ అమ్మ చెప్పలే, ఈ పని దొంగని చెప్పలే. అమ్మ అలా పని దొంగని చెప్పేది ఈయన పరిచయం ఇక్కడ అవ్వదు. 3 సంవత్సరాలు. హల్లెలూయా. ఇంటి దగ్గర నుంచే ప్రామిస్ నిలబెట్టుకొని వచ్చాడు. నాన్న చనిపోయారా? యోసేపు చనిపోయాడు కదా, నాన్న కొన్న బాధ్యతను నేనేం చేసుకోవాలి? నాన్న కార్పెంటర్ కదా, తేకి కర్రతో చేసి ఉంటారు. ఇంకేదో కర్ర అని చెప్పేసి అమ్ముంటాడా? ఎప్పుడైనా వేసే వ్యాపారం చేసిన అబద్ధాలు చెప్పుకుంటారా? ఇరుగున్న చెక్క కాడ పేస్టర్ అంటించేసి అమ్ముతారా? అందుకే తనకి 30 సంవత్సరాలు పెట్టింది. నిజాయితీగా వ్యాపారం చేసేవారు అనుకో ఏమవుతాం? మూసాకి తెలుసు. నిజాయితీగా వ్యాపారం చేసి ఏం అమ్ముడు అవట్లే, ఎవరికి అక్కర్లేదు. అదే ఏదైనా కల్తీ చేసాం అనుకో. హల్లెలూయా. ఆయన కుటుంబానికి ఇచ్చిన మాటను ఆయన ఏం చేస్తున్నాడు? 30 సంవత్సరాలు నెరవేర్చుకు తీరాడు. అందుకే ఫ్యామిలీలో నుంచి ఎవరు కూడా ఆయన ఎలాగా వేలెత్తి సాతాను కూడా చూపించలేకపోయాడు. అందుకే మాటకి సాతాను ఇంటి దగ్గర నుంచి మనుషులు పంపించు, ఎల్లరా అని ఎలాగైనా అక్కడి నుంచి. అందుకే యేసయ్యని తల్లి సహోదరులు దర్శించడానికి వెళ్ళినప్పుడు యేసయ్య వారిని ఏం చేయదు, పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడు మీతో ఉన్న బిజినెస్ కాదు, ఇప్పుడు బిజినెస్ వేరే నాది. ఇప్పుడు నేను మాట ఇచ్చింది దేవునికి, ఆ మాట నెరవేరింపు నువ్వు కాస్త అక్కడ ఉండు. అందుకే యేసయ్య చెప్పిన నా వాక్యం విని వాక్యం అనుసరించి జీవించిన వారే నాకు తల్లి, వాక్యం అనుసరించి నా తండ్రి, వాక్యంగా జీవించిన వారే నా సహోదరు. నేను ఫ్యామిలీగా యాక్సెప్ట్ చేసిన నువ్వు నాకు ఫ్యామిలీ. ఈ ప్రామిస్ కీపింగ్ ఉందా? ఏ ప్రామిస్ కీపింగ్? నీ సొంత రక్తాన్ని పక్కకు పెట్టి నీకు రక్తంతో ఏ రీతి సంబంధం లేని వాడిని రక్తంగా స్వీకరించి వాళ్ళ సైడ్ పెట్టి అయినా కూడా వాళ్ళు అక్కడ కూర్చున్నారు, పారిపోరు. మానవైతే ఎప్పుడు పెట్టి సర్దేసి ఇంటికి వెళ్ళిపోయి ఉన్నాం. వాగ్దానం నెరవేరించేటప్పుడు కొన్ని కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది, తప్పదు. మరి దేవుడు ఇచ్చిన మాట నెరవేర్చాలంటే భార్యకి చెప్పకుండానే ఎవరు వెళ్ళాలి? ఇసాకు అబ్రహాం కూడా వెళ్ళాలి ఆరాధనకి. అంతే, ప్రామిస్ నెరవేర్చబడాలా. కొన్ని చోట్ల మనం ఇరికింపబడి తీరాలి. హల్లెలూయా. అందుకే ఆ ప్రామిస్ నెరవేర్పు సమయము దేవుడు తన గొర్రె పిల్లను ఏం చేసి తీరింది? పంపించి తీరింది. విడుదల జరిగి తీరింది. బదులుగా కుమారుడు తప్పిపోయి తీరి గొర్రె పిల్ల వధింపబడి తీరింది. అందుకే నేను చెప్పడానుకున్న ఉద్దేశం, దేవునికి యుద్ధం చేయడానికి అవకాశం ఇవ్వండి. దేవుడు యుద్ధం చేయాలని నీ కంపెనీ కావాలి. దేవుడు యుద్ధం చేయాలంటే ఆయన మాట ఇచ్చిన వాడు. నువ్వెంత మాత్రం మాటల్లో నిలబడుతున్నావు? దాన్ని ఏం చేయాలి? లేకపోతే ఆ మాట ఇవ్వద్దు. నువ్వు రక్షణ పొందడానికి 190 సంవత్సరాలు తీసుకో, నో ప్రాబ్లం. రక్షణకు మాట ఇచ్చిన తర్వాత అందులో ఏం చేయాలి? నేను యేసయ్యని నిజ రక్షకునిగా అంగీకరిస్తున్నాను, ఇంకా ఎవడు నాకు దేవుడు కాదంటే కాదే. లేక మాట చెప్పొద్దు. టైం తీసుకో, 110 సంవత్సరాలు తీసుకో. తీసుకుంటే దాన్ని నేను చేయాలి. యేసయ్యే నాకు దేవుడు, ఇంకెవ్వరు నాకు దేవుడు కాదు. ఇంకా దేవునికి నేనేం చెయ్యను, దేవునిగా అంగీకరించలేను. యేసయ్యను నేను భాగస్వామిగా అంగీకరించ ఆయన తప్ప. ప్రామిస్ ఇంకా దానికి ఒట్టు గిట్టు బొట్టు ఏ పెట్టక్కర్లేదు. మాట మాట. అందుకే బైబిల్ నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. అవును కాద లోపలే నీ ఆత్మీయత ఏమై తీరాలి? నెరవేరింపులోకి వచ్చి తీరాలి. హల్లెలూయా. విడిపిస్తానని దేవుడు చెప్తే ఆయన విడిపించే తీరుతాడు. సహాయం చేస్తానని చెప్తే ఆయన మాటలు ఏం చేసే దేవుడు కాదు. అందుకే పగటి వేళ పరిశోధించండి, ఎంత మాత్రం మాట నెరవేర్చుచున్నాము. పరిశోధన కలిగి ఉంది తీరడానికి దేవుడు సహాయం చేయనుగా. కానీ సమర్పించుకుంటూ దేవుడు ఒకసారి సమర్పించుకున్నాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ మహోన్నత దేవానికి వందనాలు తెలియవచ్చు. ఈ పగటి వేళ దేవాన్ని వాక్యాంశాల్లో నుంచి నేర్చుకోవడానికి, చదువుకోవడానికి
దేవ ఉపవాసముతో అనేక విషయాల కొరకు విజ్ఞాపన చేయడానికి దేవా నీవు సహాయపరిచినందుకు స్తోత్రం. దేవా మేము ఈ దేవుని యొక్క సన్నిధిలో చేసిన నిబంధనలన్నింటినీ కూడా ఒక్కసారి కూడా మేము తలుచుకు తీరుతున్నాం. మాట ఇచ్చాం దేవా, మాట నెరవేర్చడానికి ఒక కృపాశక్తి నాకు దయచేయి దేవా. నువ్వు నాకు ఇచ్చిన దానిలో నేను మాట తగ్గేటట్టు ఉండి తీరాలి. నువ్వు నా జీవితంలో ఏ రీతిగా నాకు మాట ఇచ్చి నా యుద్ధాన్ని గెలిపించుచును అదే రీతిగా నేను నీకు తోడిచ్చి యుద్ధం గెలిపించి తీరడానికి అవకాశాలు నాకు దయచేయడు దేవా. మౌనంగా ఉండి తీరి, ఊరకనే ఉండి తీరి, విజయాన్ని చూచి అనుభవించి తీరడానికి, చూచి తీరడానుకున్న దేవా యుద్ధోపకరణముగా మమ్మల్ని మార్చినందుకు స్తోత్రం. యుద్ధం నీదే, నువ్వే యుద్ధంలో గెలిచి తీరాలి దేవా. మేము మౌనం పాటించి తీరాలి. మా కళ్ళ ముందు మా శత్రువులు లోపమై తీరేది కనబడి తీరేటట్టుగా దేవా మాకిచ్చిన కృపావరాల్ని, మాకిచ్చిన కృపను, మాకిచ్చిన రక్షణను పోగొట్టే ఒక యుద్ధం మాకు వద్దు దేవా. అలాంటి ఒక యుద్ధం చేయకుండా వాస్తవం చెందేటట్టుగా దేవునికి సమయం, సందర్భం, అవకాశం, జీవితం, భాగ్యం అన్నీ ఇచ్చి యుద్ధాన్ని గెలుచుకు తీరడానికి సహాయం దయచేయండి. దీవెనలతో నింపినందుకు స్తోత్రం, సహాయపరిచినందుకు స్తోత్రం. యేసునామంలో అడిగి వేడుకున్న పరమ తండ్రి. తండ్రి యొక్క కుమారక పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడు వెళ్ళప్పుడు ఇక్కడికి వచ్చిన భక్తులతో దేవాన్ని రెండు రాకడ వరకు తోడయ్యుందును గాక. యేసు రక్తమే జయం, యేసే వాక్యమే జయం, యేసే నామమే సంపూర్ణ విజయం కలుగును గాక. గడి శబ్దంతో 3 సార్లు హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మన ప్రార్థన ఆలకించిన దేవునికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రతి ప్రార్థన విషయానికి దేవుడు జవాబిచ్చినందుకు స్తోత్రం, స్తోత్రం. యుద్ధం చేసేవాడు నీవే దేవా, గెలుపు నీదే అయ్యుండి తీరాలి దేవా. స్తోత్రం, స్తోత్రం. మమ్మల్ని అందరూ కూడా దీవించినందుకు స్తోత్రం. దేవుడు అందరిని దీవించును గాక.